ఈశ్వర్‌కి దాదాపు 30 ఏళ్ల వయసుంటుంది. ఎంఆర్‌ఓ ఆఫీస్‌లో ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. చాలా పొదుపరి. అతనింట్లో అనారోగ్యంతో మంచం మీద ఉంటున్న అతని తల్లి, ఓ చెల్లెలు ఉంటారు. తనకొచ్చే కొద్దిపాటి జీతంతో తల్లికి వైద్యం చేయిస్తూ, చెల్లెల్ని చదివిస్తూ ఇంటి బాధ్యతని ఒంటి చేతి మీద లాక్కొస్తున్నాడు. సాగర్ అని అతనికొక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇద్దరివి పక్కపక్క ఇళ్ళే. ఒరేయ్ ఈశ్వర్! మనిద్దరం క్లాస్‌మేట్స్. ఇద్దరికీ దాదాపుగా ఒకేసారి జాబొచ్చింది. జాబొచ్చిన సంవత్సరానికే నాకు పెళ్లి చేశారు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు. నువ్వు మాత్రం ఇలా ముదురు బెండకాయలాగా ఎండిపోతున్నావు. నాకు మాత్రం పెళ్లి చేసుకోవాలని లేదా ఏంటి? నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరకాలి కదా! ఏది? ఇంటి పని, వంట పని తప్ప వేరే లోకం తెలియని అమ్మాయి కావాలా? నేనేం తనని పని మనిషిని చేయాలనుకోవట్లేదు. ఆహా! మరి దాన్నేమంటారు? అరే! ఇంట్లో ఉండేది మా అమ్మ, చెల్లే కదా! వాళ్ళని పోషించడం నా బాధ్యతని నేనెలా అనుకుంటున్నానో, వాళ్ళని బాగా చూసుకోవడం తన బాధ్యతని నా భార్య కూడా అలాగే అనుకోవాలి. నేను తాళి కట్టాను కదా అని నన్ను నా వాళ్ళకు దూరం చేయడమో, వేరే కాపురం పెడదామని ఇలా అంటే నాకు కుదరదురా! అలా ఎందుకంటార్రా? ఇప్పుడు ప్రియా ఉంది నా భార్య. మేమంతా ఒకే కుటుంబంగా కలిసుండడం లేదా? పైగా తను జాబ్ చేస్తుంది. మా ఇద్దరి సంపాదనతో ఇల్లు చక్కగా నడుస్తోంది. నాకలా బయటికి వెళ్ళి పని చేస్తాననే అమ్మాయిలొద్దురా. నాకు నచ్చిన లక్షణాలతో ఉండే అమ్మాయిని నా అంతట నేనే ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. అప్పుడు నీకు పెళ్లి కాదు, షష్టి పూర్తి జరుగుతుంది. నీకు కుళ్ళురా? సర్లే నీ ఏడుపేదో నువ్వేడుపు. నేను పక్కూర్లో ఓ ఇల్లు చూశాను. తక్కువ ధరకే వస్తోంది. కొనుక్కుంటానని చెప్పాను కదా! రేపక్కడికి వెళ్దాం. అలాగేరా. అలా అనుకుని ఆ ఇద్దరు స్నేహితులు మరుసటి రోజు ఉదయం సాగర్ కొనాలనుకుంటున్న ఇంటికి వెళ్తారు. ఇంటి ఓనర్ నాకు ముందే పరిచయం. నాకు జాబ్ రాకముందు వాళ్ళ నాన్నగారి ఆఫీస్‌లోనే పనిచేసేవాడిని. అవునా? ఇల్లు కూడా చాలా రిచ్‌గానే ఉంది. బాగా డబ్బున్నోళ్ళా? ఇది వాళ్ళ ఇల్లు కాదురా. జస్ట్ గెస్ట్ హౌస్ మాత్రమే. రంగారావు అని ఒకప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్. చుట్టూ ఉన్న వాళ్ళు చేసిన నమ్మక ద్రోహం వల్ల బిజినెస్‌లో బాగా లాస్ వచ్చి, దాంతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అతని కొడుకు ఆస్తులన్నీ అమ్మి అప్పులు కట్టేశాడు. ఈ ఇల్లు మాకమ్మేసి ఆ డబ్బులతో ఢిల్లీలో చిన్న వ్యాపారం మొదలుపెట్టుకుంటారట. పాపం కదరా! ఏం చేస్తాం మరి? పద లోపలికెళ్దాం అని గేటు తీసి లోపలికి అడుగుపెట్టగానే అక్కడి నుంచి ఇంటి గుమ్మం వరకు వరుసగా రంగుల ముగ్గులేసున్నాయి. అదేంట్రా, ఈరోజు పండుగ కూడా ఏం లేదు, ఇన్ని ముగ్గులు పెట్టారు? వాళ్ళ చెల్లెలు వయసుకు చిన్నదే కానీ చాలా పాతకాలపు మనిషిలాగా ఆలోచిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఈ ముగ్గులు పెట్టడం, కొత్త కొత్త వంటలు ప్రయోగాలు చేయడం ఇవన్నీ తనకి చాలా సరదా. సాగర్ మాటలు విన్నాక ఆ అమ్మాయిని చూడాలని ఈశ్వర్లో ఆసక్తి మొదలైంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఓ అమ్మాయి 2 కాఫీ కప్పులు చేతిలో పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ ఇస్తుంది. తొలిచూపులోనే ఈశ్వర్ మనసుకి బాగా నచ్చేస్తుంది ఆ అమ్మాయి. వెళ్ళిన పని కానిచ్చుకొని వాళ్ళిద్దరూ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. కానీ ఈశ్వర్ మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది. అతనికి ఆ రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. కళ్ళు మూస్తే నేను చూసిన ఆ రూపం కళ్ళ ముందు నుంచి చెదిరిపోతుందేమో అనిపించేంతగా నచ్చింది తను నాకు. ఇన్నేళ్లలో నా మనసును తాకిన మొదటి అమ్మాయి. తన పేరేదో పిలిచాడే వాళ్ళన్నయ్య. ఆ, కావేరి. తన అందానికి తగ్గ పేరు. ఒక సెలయేటికున్నంత అందం, వయ్యారం ఉన్నాయి తనలో. కానీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోతున్నారని సాగర్ చెప్పాడు కదా! ఇంకో నెల రోజుల్లో ఇల్లు సాగర్‌దయిపోతుంది. అంటే అప్పటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈలోగా ఆ అమ్మాయి నా జీవితంలోకి ఎలా వస్తుంది? నేరుగా తనతో మాట్లాడడం కంటే వాళ్ళన్నయ్య సుధాకర్‌తో పరిచయం పెంచుకొని మా పెళ్ళికి బాటలు వేయడం కరెక్టేమో అనుకున్నాడు. మరుసటి రోజు పని మీద వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడ సుధాకర్‌ని కలుస్తాడు. హాయ్ ఈశ్వర్ గారు. నిన్న మీరు సాగర్ గారితో వచ్చారు కదా! అవునండి. పక్క వీధిలో చిన్న పనుంటే వచ్చాను. దారిలో మిమ్మల్ని చూసి బండాపాను. అలాగా? ఎలాగో ఇంత దూరం వచ్చారుగా, మా ఇంటికి రండి. పర్వాలేదండి, మరోసారొస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎప్పుడైనా ఏదైనా అవసరం పడొచ్చు కదా! అయ్యో! తప్పకుండా ఈశ్వర్ గారు అని తన సెల్ ఫోన్ నెంబర్ అతనికిస్తాడు సుధాకర్. ఈశ్వర్ కావాలనే అప్పుడప్పుడు మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేస్తుంటాడు అతనికి. కొద్ది రోజుల్లోనే వాళ్ళు మంచి స్నేహితులయ్యారు. సుధాకర్ తన కష్టాలన్నీ ఈశ్వర్‌తో చెప్పుకునేవాడు. ఇంత తక్కువ గ్యాప్‌లో మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు. కొన్ని బంధాలు చాలా విచిత్రంగా మొదలవుతాయి కదా!
అవును సుధాకర్, కొన్ని రోజులుగా నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. ఏంటి ఈశ్వర్ అది? ఉన్న ఆస్తులన్నీ అమ్మేశారు కదా! మరి మీ చెల్లెలు గారి పెళ్ళెలా చేస్తారు? అదే ఉంది సమస్య. వచ్చిన డబ్బుతో తనకి పెళ్లి చేసేస్తే నేను రోడ్డున పడతాను. అందుకే బిజినెస్ మొదలుపెట్టి కొంతకాలం తర్వాత చేద్దాంలే అని ఊరుకున్నాను. ఈ రోజుల్లో కట్నం తీసుకోకుండా ఫ్రీగా ఎవరూ చేసుకోరు కదా! ఎందుకు చేసుకోరు? మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. నేను కూడా వాడి బాటలోనే నడవాలనుకుంటున్నాను. అలాంటి వాడే ఎవరో ఒకరు దొరుకుతారు. నువ్వే ప్రయత్నం చేయట్లేదేమో? అంతే అంటావా? ఈశ్వర్, నిన్నొక మాట అడగనా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అబ్బే, అలాంటిదేం లేదు. అలాంటప్పుడు నా చెల్లెని నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా! నా భుజాల మీద నుండి సగం భారం దిగుతుంది. మరో 10 ఏళ్ల వరకు ఏ టెన్షన్ ఉండదు. నేనా? ఏ, కావేరి నీకు నచ్చలేదా? అయ్యో, తనకేంటి బాబు బొమ్మలా ఉంటుంది. మరి అమ్మ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి సుధాకర్. కుటుంబం అంటే ఇంత విలువిచ్చే వాడింటికి నా చెల్లెల్ని పంపితే నేను వెనక్కి తిరిగి చూసుకునే పనే లేదు. ఇంట్లో మాట్లాడి తొందరగా నాకేదో నిర్ణయం చెప్పు. ఏదో మొక్కుబడిగా ఒప్పుకుంటున్నట్టు సరే అన్నాడు ఈశ్వర్. మనసులో మాత్రం లెక్కలేనంత సంతోషం. మరుసటి రోజే కావేరి ఇంట్లో పెళ్లి మాటలు జరిగాయి. ఏమంటావున్నావన్నయ్య? నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదు కాబట్టి నా చదువుని పోస్ట్పోన్ చేసుకున్నాను, కానీ పెళ్లి చేసుకుంటే శాశ్వతంగా పై చదువుల గురించి మర్చిపోవాల్సి వస్తుంది. అయితే మాత్రం ఏమైంది? నాన్న ఉండుంటే నీ ఇష్టం వచ్చినట్లు నడిపించుకునేదానివి. కానీ ఇప్పుడు నువ్వు నా బాధ్యత. నా వల్ల నిన్ను చదివించడం అవదు. అందుకే పెళ్లి చేస్తున్నాను. అయినా ఈశ్వర్ చాలా మంచివాడు. నువ్వు పెళ్లి తర్వాత చదువుకుంటా అన్నా ఒప్పుకుంటాడు. ఈ విషయంలో ఇక వాదనలు లేవు అని తన తుది నిర్ణయం చెప్పేస్తాడు సుధాకర్. అలా ఆమె ఇష్టంతో పని లేకుండానే కావేరి ఈశ్వర్ల పెళ్లి జరిగింది. వాళ్ళకి మొదటి రాత్రి జరగాల్సిన రోజు ఈశ్వర్ తల్లి కాత్యాయనికి ఆరోగ్యం పాడవుతుంది. దాంతో వాళ్ళు రాత్రంతా హాస్పిటల్లోనే ఉంటారు. కావేరి ఈశ్వర్లకు మాట్లాడుకోవడానికి సమయమే దొరకలేదు. ఆవిడ పరిస్థితి కాస్త మెరుగుపడి ఇంటికి తిరిగి వచ్చాక, కావేరి, అందరికీ కాఫీ చేసి తీసుకురా. అమ్మకి కాఫీలో కాస్త చక్కెర తక్కువగా వేయి అని ఆర్డర్ వేశాడు ఈశ్వర్. నన్ను కాఫీ చేయమంటారేంటి? నాకు ఇంటి పనులేవి రావని అన్నయ్య వీళ్ళతో చెప్పలేదా? ఇప్పుడు ఏం చేయాలి అనుకుని యూట్యూబ్లో వీడియో పెట్టుకొని కాఫీ కలిపింది కావేరి. ఒక ట్రేలో 3 కప్పులు పెట్టి తీసుకెళ్లి భర్తకి ఆడపడుచుకి అందించింది. అత్తయ్య గారికి కూడా ఇచ్చి వస్తాను అంటూ ఆమె గదిలోకి వెళ్ళబోయేలోపే కాఫీ రుచి చూసిన ఈశ్వర్, అతని చెల్లెలు రాణి ఒకరి మొహాలొకరు చూసుకొని వద్దు అంటూ ఒక్కసారిగా అరిచారు. ఏమైందండి? బాలేదా? బావుంది, కానీ అమ్మకి కాఫీ వద్దు. కాసేపు ఆగి రాణి జ్యూస్ చేస్తుందిలే అని ఆమె చేతిలో ఉన్న కాఫీ కూడా తీసుకెళ్లి అన్న చెల్లెలిద్దరూ వంటగదిలో నిలబడి కాఫీ మొత్తం పారబోశారు. టీ పొడితో కాఫీ చేసిందన్నయ్య వదిన. అసలు తనకి పనులు చేయడం వచ్చంటావా? ఏమోనే, వాళ్ళింటికి వెళ్ళినప్పుడు కాఫీ పెట్టించింది. అద్భుతంగా ఉంది ఆ రోజు. అడిగినా బాగోదులే, కొత్త కదా, ఫీల్ అవుతుందేమో. నువ్వు కూడా ఏమీ అడగొద్దు. సరే అన్నయ్య, ఈ పూటకి వదిన్ని వంటగదిలోకి రావద్దని చెప్పు. నేనే వంట పూర్తి చేస్తాలే. సరే అనేసి అతను బయట అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడే సాగర్ అక్కడికొచ్చాడు. ఏరా ఈశ్వర్, అమ్మకెలా ఉంది? బానే ఉందిరా. కాఫీ తాగావా అని అతను అడగగానే ఈశ్వర్ కోపంగా చూస్తాడు సాగర్ వైపు. ఏమైందిరా, అలా చూస్తావేంటి? సుధాకర్ చెల్లెలికి ఇంటి పనులు వంట పనులు అన్నీ వచ్చు, పాతకాలం పిల్లల అన్నీ చకచకా చేస్తుందన్నావు కదరా? ఆ అన్నాను. అయితే తనకి కాఫీ పొడేదో టీ పొడేదో కూడా తెలీదు. తనకెలా తెలుస్తుంది? రే, కన్ఫ్యూజ్ చేయకు. ఇందులో కన్ఫ్యూజన్ ఏముందిరా? సుధాకర్కి 2 చెల్లెళ్ళు, ఇంకో అమ్మాయి ఉంది కదా వాళ్ళింట్లో, శృతి. సుధాకర్ చిన్న చెల్లెలు, 14 ఏళ్లే ఉంటాయి తనకి. కానీ అన్ని పనులు చక్కగా చేస్తుంది. అయినా నీకు మరదలున్న విషయం కూడా తెలియదా నీకు? మరదలా? ఆ ఆనందం ఎక్కువైపోయి ఆ ఇంట్లో ఎంతమందో కూడా అర్థం చేసుకోలేదు నేను. అంటే కావేరికి ఏ పనులు రావా? తనకేమీ రావు. తను బీటెక్ వరకు చదువుకుంది. ఇంకా పై చదువులు చదవాలని ఆశపడేలోపే రంగారావు గారికి అలా జరిగింది. మరి తను చదువుకున్న విషయం నాకెందుకు చెప్పలేదురా? ఒరేయ్, సంబంధం ఫిక్స్ చేసుకున్నది నువ్వే కదా. ఇప్పుడు తను చదువుకుందని, తనకింటి పనులేమీ రావని తన మీద నీకున్న ఇష్టం పోయిందా ఏంటి?
ఛ! అలా అంటావేంట్రా? ఇందులో పాపం కావేరి తప్పేముంది? అయినా తనని చూసిన మొదటి క్షణంలోనే నాకు నచ్చింది. ఆ నచ్చడం వెనక ఏ కారణాలు లేవు. ఎలాంటి కారణాలతోనూ తన మీద నాకున్న ప్రేమ తగ్గిపోదు. తనకు పనులు రాకపోతే నేను నేర్పుతానుగా. ఇంకా నయం, ఎక్కడ తన మీద అరుస్తావో అనుకున్నాను. ఒకప్పటి ఈశ్వర్ అయితే అలాగే చేసేవాడిని కావచ్చు. కానీ కావేరి మీద నాకున్న పిచ్చి ప్రేమ నన్ను అలా చేయనివ్వదురా. ఒక్కరోజు తను కనిపించకపోయినా ఊపిరి ఆగిపోతుందేమో అనేంత పిచ్చి ప్రేమ ఏర్పడిపోయింది నాకు తన మీద. జాగ్రత్తరా, అతి ప్రేమ ఎప్పుడూ ప్రమాదమే అని చెప్పి సాగర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈశ్వర్ గదిలోకి వెళ్ళేసరికి కావేరి స్నానానికి వెళ్ళిపోతోంది. అప్పటి వరకు ఆమె తన డైరీలో తన భర్తకు చెప్పుకోవాలనుకున్న మాటలు రాసుకుంటుంది. ఏదో డైరీ రాస్తున్నట్టుంది. చూడ్డం మానేసి కాదేమో. అయినా నా పెళ్ళామే కదా, నాకు తనకి పర్సనల్ ఏంటి అనుకుని డైరీ ఓపెన్ చేశాడు అతను. ఈశ్వర్ గారు నన్ను పై చదువులు చదివిస్తారని అన్నయ్య చెప్పాడు. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళ పరిస్థితి ఆర్థికంగా అంత గొప్పగా ఉన్నట్టు లేదు. నేను ఎలా అడగాలి? యుఎస్ వెళ్ళి పై చదువులు చదవాలని చెప్తే నిజంగా ఒప్పుకుంటారా? నాకు అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదని, చదవాలనే నా కలను ఆపేసి అన్నయ్య ఈ పెళ్లి చేశాడని అన్నీ ఆయనతో చెప్పాల్సి వస్తుంది. దానివల్ల మా మధ్య సమస్యలు వస్తాయేమో. ఏదేమైనా నా మెడలో తాళి పడింది. ఈ బంధాన్ని నిలుపుకోవాలి కదా. మరి నా చదువు, నా కళ అన్నీ నాశనం అయిపోయినట్టేనా అని రాసి ఉంది అందులో. అది చదవగానే ఈశ్వర్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అతని మనసులో ప్రశ్నలు లేవు, సమాధానాలు లేవు. పూర్తిగా శూన్యంగా అనిపించింది అతనికి. కాసేపటి తర్వాత ఆమె స్నానం ముగించుకొని బయటకొచ్చింది. భర్తను చూసి అతనికి దగ్గరగా వెళ్ళి, మీతో అన్నయ్య ఈ విషయం చెప్పినట్టు లేదు. నేనెప్పుడూ ఇంటి పని వంట పని చేయలేదండి. చిన్నదైనా సరే శృతియే చేసేది. నేను అన్నీ నేర్చుకుంటానండి. ఇందాక మీకు కాఫీ నచ్చలేదని నాకు అర్థమైంది. నువ్వు పెట్టిన కాఫీ మాత్రమే కాదు, నువ్వు కూడా నాకు నచ్చలేదు అని ఈశ్వర్ అనడంతో కావేరి షాక్ అవుతుంది. అదేంటండి, మీకు నచ్చకుండా ఈ పెళ్ళెలా జరుగుతుంది? నేను ఆ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. తను వేరే మతం అమ్మాయి అని మా అమ్మ ససేమిరా ఒప్పుకోలేదు. అప్పుడే సాగర్ నీతో సంబంధం తీసుకొచ్చాడు. ఈ పెళ్లి చేసుకోవాలని అమ్మ నా దగ్గర మాట తీసుకుంది. అందుకే చేసుకున్నాను. నువ్వు తెగ కష్టపడి ఇంటి కోడలుగా ఉండే ప్రయత్నాలు చేయక్కర్లేదు. ఏం చేసినా నువ్వు నా మనసులో స్థానం సంపాదించలేవు. మరి దీనికి పరిష్కారం ఏంటని అడుగుతావేమో. అది 2 రోజుల తర్వాత చెప్తాను అని చెప్పి అతను బయటికి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా సమస్యలన్నీ వచ్చి చుట్టుముట్టినట్లయింది కావేరికి. తండ్రి చనిపోవడం, ఆస్తి పోవడం, తన కల చెదిరిపోవడం, ఇష్టం లేని పెళ్లి జరగడం, అన్నా చెల్లె ఇద్దరూ దూరంగా వెళ్ళిపోవడం, ఆఖరికి పెళ్లి చేసుకున్న భర్త కూడా ఆమెను కాదనడం. ఇవన్నీ తలుచుకుని పిచ్చెక్కిపోయింది తనకి. భార్య ముందు కోపం నటించి బయటికి వెళ్ళిన ఈశ్వర్ మేడ మీదికి వెళ్ళి బయటికి శబ్దం రాకుండా తన నోటికి చేతిని అడ్డుపెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇది తనకు బలవంతపు పెళ్ళని తెలుసుంటే నేను నా ప్రేమని నా మనసులోనే సమాధి చేసేవాడిని. తనకి నా మీద ఏమాత్రం ఇష్టం లేదు. చెదిరిపోయిన తన కల గురించే బాధపడుతోంది. తిరిగి పంపిస్తే తన ఆశలు నెరవేర్చడానికి ఆమె తండ్రి బ్రతికి లేడు. అన్నయ్య చేతులు దులుపుకున్నాడని అర్థమైంది. అందుకే వాళ్ళు మొయ్యాల్సిన బాధ్యతని నేనే మోస్తాను. నా ప్రేమ నాకు దుఃఖాన్ని మిగిల్చినా తనకి మాత్రం సంతోషాన్ని మిగిల్చేలా చేస్తాను అని ఓ నిర్ణయానికి వచ్చాడు ఈశ్వర్. 2 రోజులు గడిచాక, చూడు, ఎలా జరిగినా మనకి పెళ్లి జరిగింది. నువ్వు నా బాధ్యత. కాకపోతే నీ బాధ్యతని మోయడానికి నేను సిద్ధంగా లేను. అందుకే నీ కాళ్ల మీద నువ్వు నిలబడేంత డబ్బు నీకు ఇస్తాను. అది నువ్వు ఎలాగైనా ఉపయోగించుకో, నాకు సంబంధం లేదు. డబ్బా? అవును. మా ఇల్లు చూసి, మా అమ్మ పరిస్థితి చూసి మేమేదో గతిలేని వాళ్ళమని అనుకుంటున్నావా ఏంటి? మాకు ఊర్లో 25 ఎకరాల పొలం ఉంది. అందులో కొంత అమ్మి నీకు డబ్బులు ఇస్తాను. భరణం కింద ఇచ్చాననుకో, ఆ డబ్బు తీసుకొని నువ్వు వెళ్ళిపోతే 6 నెలల తర్వాత విడాకుల పేపర్లు వస్తాయి. మరీ పెళ్లి చేసుకున్న వారం రోజులకి విడాకులెవరూ ఇవ్వరు కదా. ఇదంతా ఎందుకండి? దేవుడు మనకి ముడివేయాలనుకున్నాడు, వేశాడు. మనం దీన్ని కొనసాగిస్తే ఏ సమస్య ఉండదుగా. ఒక తాడుకి 3 ముళ్ళు వేసినంత మాత్రాన బంధాలు ముడిపడవు.
మనుషుల మధ్య సంబంధాలు మనసుతోనే ముడిపడతాయి. నా మనసులో నీకు స్థానం లేదని చెప్తున్నాను కదా. అలా అని నీకేం అన్యాయం చేయడం లేదు. మీ వాళ్ళు నీకు నయా పైసా ఇవ్వలేదు, కానీ నేను సంవత్సరాల కొద్దీ కూర్చొని తినేంత డబ్బు ఇస్తాను. దయచేసి నా జీవితంలో నుంచి వెళ్ళిపో తల్లి. ఆత్మాభిమానానికి పోయి డబ్బు తీసుకోకుండా వెళ్ళొద్దు. అప్పుడు ప్రతిరోజు నీకేదో అన్యాయం చేశానన్న భావనతో నాకు నిద్ర కూడా పట్టదు. అర్థమైందా? అలాగే అంది ఆమె. 15 రోజుల తర్వాత అతను పెద్ద మొత్తంలో డబ్బుని ఆమె అకౌంట్లో వేశాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు చూడకుండా ఓ రోజు రాత్రిపూట ఆమెను గడప దాటించాడు. కావేరి కొద్ది రోజులు తన స్నేహితురాలింట్లో ఉండి తన అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. చదువుకోవాలనే తన కలని ముందుకు తీసుకెళ్ళింది. ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత ఈశ్వర్ పక్క వీధిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని కుటుంబంతో సహా అక్కడికి మారిపోయాడు. ఏంట్రా ఈశ్వర్ ఇది? ఇల్లు అమ్మేయడం ఏంటి? ఇలా అద్దె ఇంట్లో ఉండడం ఏంటి? ఎందుకు ఇలా చేశావు? కావేరి కోసం రా. నేను తనని పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదన సుధాకర్ ముందు పెట్టకపోతే తను తన కలని చేరుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేసుండేది. నా వల్లే తన భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోయింది. నా పక్కనుండడం తనకు సంతోషం కాదు, తన గమ్యం చేరుకోవడమే తనకు సంతోషం అని తెలుసుకున్నాక నేను తన కోసం చేయగలిగింది ఇదే అనిపించింది. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులు తనకిచ్చేశాను. ఈ పాటికి అమెరికా వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఇది నువ్వు రాణికి అన్యాయం చేస్తున్నట్లు కాదా? ఆ ఇంటి మీద నీకేనా, చెల్లెలికి హక్కు లేదా? ఉంది. మరి రేపు తన పెళ్లికి లక్షల్లో కట్నం కావాలి. ఎక్కడి నుంచి తెస్తావు? తనకి కట్నం ఇవ్వడానికి డబ్బులు కాదురా, తన కాళ్ల మీద తను నిలబడే శక్తిని నేను ఇవ్వాలనుకుంటున్నాను. పెళ్లి ఒక్కటే జీవిత పరమార్థం కాదు. తను చక్కగా స్థిరపడ్డాక తనని అర్థం చేసుకునే ఓ వ్యక్తితో ఖచ్చితంగా తన జీవితం ముడిపడుతుంది. ఇక అమ్మ సంగతి అంటావా? తనకి నేనున్నాను. ఈ ఇంటికి కట్టే రెంట్ తప్ప ఇప్పుడు నాకు అదనపు ఖర్చు ఏమీ అవడం లేదు కదరా. ఏమోరా, ఎంత ప్రేముంటే మాత్రం భార్య కోసం ఇలా నీకంటూ ఉన్న ఒక్క ఆస్తిని కూడా వదిలేయడం నాకు నచ్చలేదు. నేను ముందే చెప్పాను, అతి ప్రేమ ప్రమాదం రా అని. తను అడిగితే నేను ఇవ్వలేదు కదరా. తనని సంతోషంగా ఉంచాలని ఇచ్చానంతే. మరి నీ సంతోషం? అది మన తలరాతలో లేదులే, వదిలే. జరిగిందంతా అమ్మకి చెల్లికి తెలుసు. అయినా వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. దేవుడు నాకింత మంచి కుటుంబం ఇచ్చాడు, చాలదా? అలా ఈశ్వర్ భార్య మీదున్న ప్రేమతో ఆమెను తన గమ్యం వైపుకి సాగనంపి ఒంటరిగా మిగిలిపోయాడు. దాదాపు 3 సంవత్సరాలు గడిచాక చదువు పూర్తి చేసుకుని ఓ గొప్ప ఉద్యోగం సాధించి తిరిగి ఇండియాకి వచ్చింది కావేరి. ఒక స్టార్టప్ కంపెనీకి సీఈఓగా మారింది. ఆమె విజయం చూసి తన అన్న సుధాకర్ ఎంతో సంతోషించాడు. నువ్వు ఈశ్వర్ విడిపోయారని తెలిసినప్పుడు నాకు నీ మీద చాలా కోపం వచ్చింది చెల్లి. కానీ నీ కాళ్ల మీద నువ్వు నిలబడి ఇంత గొప్ప విజయం సాధించావంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈశ్వర్ ఏంటి, ఒక మామూలు గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇప్పుడు నీ స్థాయికి కోటీశ్వరులు కూడా సరిపోరు. అన్న మాటలకి ఆమె స్పందించలేదు. కానీ ఆమె మనసులో ఎప్పుడూ ఉన్న అనుమానం ఇంకా మెదులుతూనే ఉంది. నేను కావాలనుకుంటే యుఎస్లోనే ఓ ఉద్యోగంతో స్థిరపడి ఉండొచ్చు. కానీ ఇండియాకు వచ్చింది ఈశ్వర్ గారి గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి. మధ్యలో సాగర్ అన్నయ్యకి ఫోన్ చేసినా కూడా అతను నాకే వివరాలు చెప్పలేదు. ఆయన 6 నెలల తర్వాత విడాకుల పేపర్లు పంపిస్తా అన్నారు, పంపలేదు. ఒక ఫోన్ కూడా చేయలేదు, ఒక లెటర్ కూడా రాయలేదు. 3 ఏళ్లుగా నా గుండెల మీద వేలాడుతున్న ఈ తాళి తనకి సమాధానం చెప్పమంటూ నన్ను ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. ముందు వెళ్ళి ఈశ్వర్ గారిని కలవాలి అనుకుంది ఆమె. భర్తని వెతుక్కుంటూ వెళ్ళింది. తన అత్తారింట్లో తన కుటుంబం లేదు, మరెవరో ఉన్నారు. వాళ్ళని ఈశ్వర్ వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకొని వాళ్ళుండే అడ్రస్కి వెళ్ళింది. 2 గదులున్న ఒక చిన్న ఇంట్లో వాళ్ళుండడం చూసి ఆశ్చర్యపోయిందామె. అత్తగారిని ఆడపడుచుని పలకరించే ప్రయత్నం చేసింది, కానీ వాళ్ళు ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. దాంతో భర్తకు ఫోన్ చేసి అర్జెంటుగా కలవాలని చెప్తుంది. ఏ కావేరి, చాలా మారిపోయావు, చాలా స్టైల్గా కూడా ఉన్నావు. ఇంతకీ నన్నెందుకు రమ్మన్నావు అంటూ ఆమెను చూసిన సంతోషాన్ని అదుముకొని పైకి విచిత్రంగా పలకరించాడతను. ఇంకా ఎంత నటిస్తారండి? నటించడం ఏంటి? మరి కాకపోతే ఏంటి? ఎవరినో ప్రేమిస్తున్నానని నాకు విడాకులు ఇస్తా అన్నారు, పంపించారా డివోర్స్ పేపర్స్? అరే, నీ అడ్రస్ నాకెలా తెలుస్తుంది? ఫోన్ నెంబర్ తెలుసు కదా, మార్చేశావేమో అనుకున్నాను.
అయినా మనిషివే నాకు అడ్డు లేకుండా వెళ్ళిపోయినప్పుడు విడాకులు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? అంతేనా? నాతో విడిపోవడానికి ధైర్యం చాలలేదా? నిజం చెప్పండి. ఇల్లెందుకు అమ్మేశారు? నన్నెందుకు దూరంగా పంపించేశారు? నీ మనసులో నాకెలాంటి స్థానం లేదు కాబట్టి. నాకు కాబోయే భార్య పెద్దగా చదువుకొని ఉండకూడదు. ఇంటి పనులు, వంట పనులు అన్నీ రావాలి. అమ్మని, చెల్లిని బాగా చూసుకోవాలి. ఇదే కోరిక ఉండేది నాకెప్పటినుండో. మన పెళ్ళయ్యాక నీకే పనులు రావని తెలిసినా నేను బాధపడలేదు. నేను నేర్పించుకుంటానులే అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే నువ్వు నా మనసంతా నిండిపోయావు. ఏ కారణంతోనో నిన్ను బాధ పెట్టేంత ధైర్యం నాలో లేదు. అంత ప్రేమించాను. కానీ అసలు నీకు మన పెళ్ళి ఇష్టం లేదని తెలిసి, మీ అన్నయ్య కారణంగా నీ కల కూలిపోయింది అని తెలిసి చాలా బాధేసింది. మన ఇద్దరిలో ఎవరో ఒక్కరికి సంతోషంగా ఉండే అవకాశం ఉందని అర్థమైంది. అందుకే ఇల్లు అమ్మిన డబ్బుని నీకు భరణం కింద ఇస్తున్నానని అబద్ధం చెప్పి ఇచ్చాను. అలా అయితేనే నువ్వు తీసుకుంటావని. మీరు త్యాగమూర్తిగా మారి నన్ను స్వార్థపరురాల్ని చేశారు కదా. మీరు డబ్బిచ్చి వెళ్ళిపోమ్మంటే నా చదువు పూర్తి చేయడానికి ఇదొక అవకాశమని చాలా స్వార్థంగా ఆలోచించాను. ఎందుకంటే అప్పుడు నాలో మీ మీద ఎలాంటి ప్రేమ లేదు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. నా కల నిజం చేసుకున్నాను. అయినా కూడా నేను సంతోషంగా లేనండి. నా మెడలో ఉన్న ఈ తాళికి సమాధానం ఏంటి అని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. మీరు ఇల్లమ్మేశారని తెలిసిన క్షణమే నాకు అర్థమైంది. అదంతా నా కోసమే చేశారని. ఇంతగా ప్రేమించే భర్తని, తన ప్రేమని అర్థం చేసుకోకుండా అందమైన జీవితాన్ని వదిలేసుకొని వెళ్ళిపోయానని ఇప్పుడు బాధేస్తోంది. అనుకున్నది సాధించుకొని తిరిగి వచ్చావు. సంతోషపడాలి కానీ బాధపడతావేంటి? మన మధ్య దూరం ఎలాగో ఏర్పడిపోయింది. నా విషయం మర్చిపోయి నీ జీవితంలో హాయిగా ముందుకు వెళ్ళు. ఇంకొక్క మాట మాట్లాడితే భర్త అన్న గౌరవం కూడా లేకుండా చెంప పగలగొడతాను చెప్తున్నా. నా వల్ల మీరు 3 ఏళ్లుగా ఎంత బాధపడుతూ ఉంటారో అర్థమయ్యాక కూడా ఇంకా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానా? నా వల్ల కాదు. నన్ను దూరం చేయకండి అంటూ భర్త చేతులు పట్టుకొని బతిమాలింది ఆమె. కావేరి తనతో కలిసి బతకాలనుకుంటుందని అర్థమై ఈశ్వర్ ఎంతో సంతోషించాడు. 3 ఏళ్ల తర్వాతైనా తన ప్రేమ గెలుపు వైపే అడుగులేసినందుకు ఉప్పొంగిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ తమ దాంపత్య జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టారు. భార్య తనకంటే గొప్ప స్థాయిలో ఉద్యోగం చేస్తుందని ఈర్ష్య లేకుండా తన ఉద్యోగం తాను చేసుకుంటూ భార్యకి అంతులేని స్వతంత్రతని ఇచ్చాడు ఈశ్వర్. అతని ఔన్నత్యం వల్ల ఆమె కల నిజమైంది. అతని ప్రేమ వల్ల ఆమె జీవితం కూడా అందంగా మారింది. ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో మాత్రం భార్యాభర్తలుగా అన్యోన్యంగా కలిసి బ్రతికారు ఆ జంట. ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత రాణికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. తమకంటూ ఒక సొంత ఇంటిని నిర్మించుకున్నారు. అలా ఈశ్వర్ కావేరీల కథ సుఖాంతమైంది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.